హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. దీనికోసం 250 గ్రామ్స్ మష్రూమ్ని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసుకున్న మష్రూమ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. ఈ కర్రీ కోసం నేను 2 టమోటాస్ని ఇలా 4 స్లైసెస్గా కట్ చేసుకొని బ్లెండర్లో యాడ్ చేస్తున్నాను. నానబెట్టిన 5 జీడిపప్పులు, ఇవన్నీ స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న మష్రూమ్ని యాడ్ చేస్తున్నానండి. మష్రూమ్ అనేది త్వరగా మగ్గటం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా మష్రూమ్ అనేది అంతా ఇలా దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 మీడియం సైజు ఉన్న ఆనియన్ని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్ అనేది త్వరగా మగ్గటం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమోటా అండ్ క్యాష్యూ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను.